యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఈ ప్రత్యేక బైబిల్ వచ్చిన ధ్యానాలకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ముందుకు రమ్మని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యాన్ని ధ్యానించుటకు, వాక్యము చొప్పున జీవించుటకు సహాయము ఇవ్వండి. మీ యందు ఆనందించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభు. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ ఎపిసోడ్ సహకారులను పంపి మీ నామమును ఘనపరచుకోండి. మీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాం. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనము నేను ధ్యానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్య దినాలలో యేసుక్రీస్తు ప్రభువును ముట్టుటకు ప్రజలు విస్తారముగా ఆయన మీద పడుతున్నారు. యేసు నద్దకు ఏ వ్యాధిగ్రస్తుడు తీసుకుని రాబడినా ఆ వ్యాధిగ్రస్తుడు బాగయ్యాడు, బాగుపడ్డాడు. అపవిత్రాత్మల చేత బాధించబడుతున్న వారు వచ్చి తీసుకుని రాబడి విడుదల పొందారు, స్వస్థత పొందారు. యేసు నుండి ప్రభావము వెడలినది, and all the crowd sought to touch him, for power came out from him and healed them all. For power came out of him. ఆయన నుండి ప్రభావము వెడలినది. అనేకులు బాగుపడ్డారు, అందరూ బాగుపడ్డారు. ఆయనను ముట్టిన వారందరూ బాగుపడ్డారు. ఆయనను ముట్టిన వారు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ బాగుపడ్డారు. ముట్టుట వెనకాల విశ్వాసం ఉన్నది. ఒక స్త్రీ రక్తస్రావము కలిగినటువంటిదై 12 సంవత్సరాలు బహు తిప్పలు పడి అనేక మంది వైద్యులను సంప్రదించి తన ఆస్తంతా పాడు చేసుకుని వ్యాధి తగ్గక ఉన్నప్పుడు యేసు ఆ మార్గాన వెళుతున్నాడని తెలుసుకొని ఆమె రహస్యముగా వచ్చి
ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలుననుకొని విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంది. ఎంతోమంది ఆయన మీద పడుతున్నారు. అప్పటికి యేసు నిలిచిపోయాడు. యేసు నిలిచి నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అన్నాడు. ఇదేమిటి ప్రభు, ఇంతమంది మనుషులు నీ మీద పడుతుంటే నన్ను ఎవరో తాకారంటావేమిటి? లేదు లేదు లేదు, నన్ను ఎవరో ముట్టారు, వాళ్ళు బయటికి రావాలన్నాడు. ఆ స్త్రీ గజగజలాడుతూ వచ్చింది. ఆమె యేసు యొక్క వస్త్రపు చెంగు ముట్టాలని అనుకుని విశ్వాసముతో వచ్చి ఆ వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తధార కట్టెను అని వ్రాయబడింది. విత్ ఇన్ ద సెకండ్స్, ఇమ్మీడియట్ స్పాట్, దేర్ ఇట్ సెల్ఫ్, ఇమ్మీడియట్లీ ఆమెకు స్వస్థత చేకూరినది అని ఆమె గుర్తించింది. ఒక సహోదరుడు ఈ మధ్యకాలంలో నాతో మాట్లాడుతూ, ఆయన ఒక సువార్త సభకు వెళ్ళాడట. అక్కడ ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న ఒక సహోదరి, ఆమె ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె స్వస్థత పొందినట్లు కనులారా చూచానని ఆమె స్వస్థత పొందిని సాక్ష్యం ఇవ్వటం స్వీయ అనుభవంలో ఆ సోదరుడు చెప్పినప్పుడు నేనెంతో సంతోషపడ్డాను. సేమ్ జీసస్ అలైవ్ టుడే, అదే యేసు ఈనాడు సజీవుడే. ఆయన పేరిట ఈనాటికి కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. అది ఆయన చిత్తము. ఇట్ ఈజ్ నాట్ ఇన్ హ్యూమన్ హ్యాండ్స్. మేకింగ్ మెరాకిల్స్, పర్ఫార్మింగ్ మెరాకిల్స్ ఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద ప్రీచర్స్. బోధకుల చేతిలో ఏమీ లేదు ప్రార్థించటం మినహా. బాగు చేయట బోధకుని చేతిలో లేదు, యేసు చేతిలోనే ఉన్నది. దీనిని మనము గుర్తెరగాలి. తదుపరి ఆయనలో నుండి ప్రభావము వెళ్ళి స్వస్థత ఇస్తుంది. ప్రభు అన్నారు, స్వస్థపరుచున్నట్లు శక్తి నాకు ఉన్నది అన్నారు. నిర్గమకాండములో స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. ఆయనే యేసుక్రీస్తు. స్వస్థత ఇచ్చువాడు ప్రభువే. గిలాదులో గుగ్గిలము లేదా, అచ్చట ఏ వైద్యుడునూ లేడా? నా ప్రజలు ఎలా స్వస్థత పొందలేకపోతున్నారు? ఆయనను తాకిన వారందరూ కూడా స్వస్థత పొందారు. అపోస్తలులు సహితం ఎవరిని తాకితే వారిని ఎవరు తాకితే వారికి స్వస్థత ప్రభు అనుగ్రహించాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములోని దేవుడు స్వస్థపరచువాడు, కనికరం కలవాడు. యేసు తన కనికరమును రోగుల పట్ల చూపాడు. మనం కూడా రోగులను కనికరించడం నేర్చుకోవాలి. రోగులను మనము ముట్టుట నేర్చుకోవాలి. మనము వాళ్ళు అసహ్యించుకోకూడదు. తర్వాత 20వ వచనం నుండి ఆయన ఒక క్రొత్త మాటలు చెబుతున్నాడు. అంతటా ఆయన తన శిష్యులతో పాటు పారజూచి ఇట్లన్నాడు. తన శిష్యుల తట్టు పారచూచాడు, శిష్యుల తట్టు చూచాడు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. శిష్యులను మనం ఏమనుకుంటాం? వాళ్ళు చాలా ధనవంతులు అనుకుంటాం. కానీ వాళ్ళు అన్నీ వదిలిపెట్టి వచ్చారు. వన్స్ అపాన్ ఏ టైమ్ దే మైట్ హ్యావ్ బీన్
rich, but now they are poor when they follow Jesus. యేసును వెంబడిస్తున్నప్పుడు వాళ్ళు పేదలైపోయారు. వస్త్రము ఆహారము మినహా వారికి ఏమి లేదు. వస్త్రము కూడా సమృద్ధి అయినది లేదు వాళ్ళకు. పౌలు ఒక అంగీతో మరొక అంగీని స్పేర్ పెట్టుకుని బతికాడు. గ్రహిస్తున్నారా? కనుక ప్రభు శిష్యుల తట్టు చూచి మీరు పేదలు అయినా మీరు ధన్యులు అన్నాడు. నాకు ఒకప్పుడు పిఎం శామ్యూల్ గారు, వారి యొక్క ఫాదర్ ఐపీసీ వ్యవస్థాపకులు, వాళ్ళు ఆయన మొట్టమొదట నోయల్ శామ్యూల్ గారు ఇప్పుడున్నాడు విజయవాడలో, వారి తండ్రి గారు పిఎం శామ్యూల్ గారు, ఇంకా పెద్ద ఆయన కూడా శామ్యూల్ గారు. ఆయన కృష్ణానదిలో ఒక 50-60 సంవత్సరాల క్రితం చరిత్ర నేను చెబుతాను. ఆయన కృష్ణానదిలో ఉండి తన పై వస్త్రం గట్టు మీద ఆరబెట్టుకుని ఆయన సేవ ప్రారంభించాడు. ఇవాళ ఐపీసీ రాష్ట్ర వ్యాప్త సంస్థ అయింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం తర్వాత జనరేషన్స్కి గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. ఇది సందేహం లేదు, ఇందులో సందేహం లేదు. కనుక నేను మనవి చేస్తున్నాను, యేసును వెంబడిస్తున్నప్పుడు మనం పేదలుగా ఉన్నామని మీరెవ్వరూ బాధపడక్కర్లేదు. పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. దేవుని రాజ్యం ఎవరిదట? మీది. మీరు పేద గొప్ప అన్నదాన్ని బట్టి దేవుని రాజ్యం లేదు. భౌతికంగా పేదలే వాళ్ళు, కానీ ఆధ్యాత్మికంగా ధనవంతులే. ఆధ్యాత్మిక ధనవంతులు భౌతిక పేదరికం పట్ల అసంతృప్తితో ఉండరు. ఆధ్యాత్మిక ధనవంతులు భౌతిక పేదరికం పైన అసంతృప్తితో ఉండరు, తృప్తి కలిగే ఉంటారు. శిష్యులతో ప్రభు అంటున్న మాట, మీరు ఇప్పుడు ఆకలిగొంటున్నారు, ఆకలిగొనుచున్నప్పటికీ మీరు ధన్యులే, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, ఏడ్చుచున్నా మీరు ధన్యులే, మీరు నవ్వుతారు. ఈ వచనాలు ఒకసారి పరిశీలిద్దాం. ఇశ్రాయేలు జనాంగం కాలినడకన అరణ్య మార్గంలో బడి వచ్చేస్తున్నారు. బాలాకు బిలాము అని ఒక ప్రవక్తను తీసుకొచ్చి వాళ్ళని శపించాలని చెప్పి పూనుకున్నాడు. కానీ బిలాము ముమ్మారు వారిని దీవించే వచ్చాడు. బాలాకు అడిగాడు, నువ్వు దీవిస్తున్నావేమిటి అని. సంఖ్యాకాండంలో 21, 20, 22, 23 అధ్యాయాలు, 24 అధ్యాయాలు ఉంటుంది. 24 అధ్యాయంలో బెయోరు కుమారుడైన బాలాకు తీసుకొచ్చిన బిలాము ఇజ్రాయేలును దీవిస్తున్నప్పుడు అన్నాడు, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలినవాడు ఎవడున్నాడు. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యాజ్ ఎ నేషన్, ఓ ఇజ్రాయేల్, హౌ గ్రేట్ యు ఆర్ అండ్ హౌ రిచ్ యు ఆర్. నీ భాగ్యం ఎంత గొప్పది. యు ఆర్ ఎ రిచ్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఏం భాగ్యం ఉందండి? కాళ్ళకు చెప్పులు లేవు, ఒంటి మీద సరైన బట్టలు లేవు, తినటానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. దే ఆర్ వాకింగ్, వారు నడుస్తున్నారు, అరణ్యంలో ఉన్నారు. వాళ్ళని పట్టుకొని నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. దేవుని కొలతలు వేరు, దేవుని లెక్కలు వేరు. దేవుని అంచనాలు వేరు, మనుషుల అంచనాలు వేరు. మనుషులు డబ్బుంటే ధనవంతులు అంటారు, దేవుడు నీతి ఉంటే ధనవంతుడు అంటాడు. అందుకే చెబుతున్నాడు, మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు, కానీ మీరు ధన్యులు, ఒకప్పుడు నవ్వుతారు. ఇప్పుడు మీరు ఆకలిగొంటున్నారు, అయినా మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. దేవుని పిల్లలు ఈ లోకంలో శ్రమలను అనుభవిస్తారు, బాధలను అనుభవిస్తారు, కొరతలు అనుభవిస్తారు.
కానీ అవన్నీ తాత్కాలికమే. అపవాది పిల్లలు ధనాన్ని అనుభవిస్తారు, సౌఖ్యాలు అనుభవిస్తారు, నవ్వుతూ ఉంటారు, సానికనాదం చేస్తుంటారు. కానీ ఒక్క క్షణంలో పాతాళంలో కూలిపోతారు. దేవుని పిల్లలు భిన్నంగా పేదరికంలో ఉన్నా, కన్నీటితో ఉన్నా నిజంగా దీవించబడ్డ వాళ్ళే. వారికి దేవుడు తోడుగా ఉంటాడు. మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టేసినప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎంతవరకు 22వ అధ్యాయం 21వ వచనం 2 పర్యాయాలు 22వ వచనంలో మీరు ధన్యులు అంటున్నాడు. మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్, బ్లెస్డ్ ఆర్ యు హూ వీప్ నౌ, ఫర్ యు షల్ లాఫ్. బ్లెస్డ్ ఆర్ యు హూ వీప్ నౌ, ఫర్ యు షల్ లాఫ్. Blessed are you when people hate you, and when they exclude you, and revile you, and spurn your name as evil, on account of the Son of Man. Rejoice in the day, and leap for joy, for behold, your reward is great in heaven. So their fathers did it to the prophets. వారి పితరులు కూడా అలాగే చేశారట. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు నిందించి, ద్వేషించి, వెలివేసి, చెడ్డ పేరని మిమ్మల్ని కొట్టేస్తే మీరు ధన్యులు. సంతోషించండి, గంతులు వేయండి. సంతోషించండి, గంతులు వేయండి. ఇదేంటండి? యేసు బోధ విచిత్రంగా ఉంది. లోకమంతా ఒకలా మాట్లాడుతుంటే ఈయన ఒక్కడే ఒకలా మాట్లాడతాడు. ఎవరైనా సరే గంతులు వేస్తారా? ఎవరైనా సరే ఆనందిస్తారా? నీ పేరు చెడ్డదంటే, మిమ్మల్ని ద్వేషించి వెలేస్తే మీరు సంతోషిస్తారా? బట్ బైబిల్ ఈజ్ టెల్లింగ్ యూ, బైబిల్ చెబుతుంది, క్రీస్తు నిమిత్తము నీవు నిషేధించబడిన వాడవైతే దాని యందు గర్వించు, అతిశయించు, ఆనందించు. సహోదరుడా, సహోదరి, మీ ఫలం ఇదిగో పరలోకమందు అధికమై ఉండును. వారి పితరుల ప్రవక్తలకు అదే విధంగా చేశారు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి కొంటారు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుస్తారు. అయ్యో 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 అని 3 సార్లు మాట్లాడు. అయ్యో ధనవంతులారా, మీరు ఆదరణ పొందారు కోరుకున్నంత. కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి కొంటారు. నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖిస్తారు. ఏడ్చుచున్న వారులారా, మీరు ఆనందిస్తారన్నాడు. నవ్వుతున్న వారులారా, మీరు దుఃఖిస్తారన్నాడు. ఇదేంటండి? ఈ లోకం దాని నటన గతిస్తోందండి. అందుకనే లోకం నవ్వుతుంది. లోకము విశ్వాసులను చూసి నవ్వుతుంది, విశ్వాసులు తమ పరిస్థితులు చూసి ఏడుస్తారు. అలా ఏడ్చినా కూడా అది వారికి ధన్యతగా మార్చబడుతుంది. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. ఇది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము. నీ ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయనకు అసాధ్యమైంది లేదు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడనప్పుడు అది మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అలాగే చేశారు. ఈ మాట చాలా గొప్ప మాట. మనుషుల చేత పొగడబడాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి మనసులో సంబడీ షుడ్ రికగ్నైజ్ మీ, సంబడీ షుడ్ ఫ్లాటర్ మీ. నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో విధంగా పొగుడుతూ ఉండాలని ఎవడైనా చూస్తుంటే. పొగడ్తకు పడిపోని వ్యక్తి లేడనే సామెత ఉంది. ఇవాళ లోకమంతా పొగడ్తలతో నిండిపోతుంది. కానీ దేవుడైతే పొగడ్తలకు లొంగేవాడు కాదు. మన దేవుడు మనుషులు చేరి పొగిడితే పొంగిపోయేవాడు కాదు. ఆయన గొప్ప తీర్పలేనటువంటి దేవుడు. ఆయన గొప్ప తీర్పలేనటువంటి దేవుడు. కాబట్టి ఆయన
చెబుతున్నాడు, మిమ్మల్ని కొనియాడుతున్నారనుకోండి మనుషులందరూ వచ్చి, అప్పుడు మీకు శ్రమ, అప్పుడు మీకు శ్రమ. మనుషులు పొగుడుతున్నప్పుడు శ్రమగా భావించమన్నాడు. ఎందుకంటే మనుషులు, అదే మనుషులు పొగిడిన వల్లే మరలా కొంతకాలం తిడతాయి. పొగిడిన వాళ్ళే తిడతారు. యేసయ్యని పొగిడిన వారే, వెనకబడిన వారే, ఘనపరిచిన వారే దూషించి సిలువ వేశారు కారా. కనుక వాక్యం చెబుతున్నది, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడుతున్నప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేశారు. అబద్ధ ప్రవక్తలను పొగిడారు, అబద్ధ ప్రవక్తలు వెంబడించారు ఆ పితరులు. ఆ కారణం చేత వారు నష్టపోయారు. వినుచున్న మీతో నేను చెప్పేది ఏమిటంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. ఇది నేర్చుకుందాం. శత్రువులను ప్రేమించండి అనే పదం చాలాసార్లు వింటున్నాం. కానీ మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి. ఈ వచనాలు మనం సంపూర్ణముగా ధ్యానం చేయాలి. మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయండి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? ఒక వ్యక్తి తనను ద్వేషిస్తున్నాడని తెలిసి ఎవరైనా ఆ వ్యక్తితో కాంప్రమైజ్ అవుతారా? ఎవరైనా ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తారా? కానీ ప్రభువు చెబుతున్నాడు, ప్రార్థించాలి. మనం నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పు. నీ పైబట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోని. అడ్డగించద్దు. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద మరలా దాన్ని అడగద్దు. మనుషులు మీకు ఎలాగ చేయాలని మీరు కోరతారో అలాగే మీరును వారికి చేయండి. ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనేటువంటి దానిలో స్థిరపడి ఉన్నది, కంప్లీట్ అయి ఉంది. కాబట్టి యేసు చెప్పిన మాటలు చాలా గంభీరాలు. శపించేవారిని దీవించమన్నాడు, శపించమనలా. నిన్ను తిడుతున్న వారిని దీవించాలి, అది ఆశీర్వాదం. నిన్ను జనులు తిడుతుంటే నువ్వు వాళ్ళని దీవించాలి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటుండాల. ఒక్కో తిట్టికి అందాం. దేవుడు మన దీవిస్తాడు, వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. నిన్ను ఒక చెంప మీద కొట్టేవాడికి రెండవ చెంప కూడా తిప్పుము. చూడండి, ఈ మధ్యన ఒక ఆయన నవ్వుతూ చెప్పాడు, ఒకడట ఒక ఆయన చెంప మీద కొట్టాడట, రెండో చెంప కూడా తిప్పమన్నది కదా. అయితే ఆయన రెండో చెంప చూపించకుండా తిరిగి రెండు చెంపలు పాల్గొట్టాడు. ఇదేమిటండి మీరు ఇలా కొట్టారంటే ఆయన చెప్పాడ, నీవు నీ శత్రువులను దీవించానంటూ నీ చెంప మీద కొట్టేవాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము, రెండవ చెంప కూడా తిప్పుము అని రాసింది కదండి. కుడివైపున కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపమని అన్నారు కదా. కనుక మీరు నా ఎడమ చెంప మీద కొట్టారు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమని రాసింది, కానీ ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపమని రాసలేదండి. అందుకనే మీ రెండు చెంపలు పగలగొట్టాను అన్నాడట. అది కాదు భక్తి అంటే. అందుకే దాని లోక క్లియర్ రాశాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప, అంతేగాని కుడి కొట్టాడా ఎడమ కొట్టాడా కాదు. సహోదరుడా, సహోదరి, ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు బి ఏ క్రిస్టియన్, టు గ్రో ఇన్ స్పిరిట్. ఆత్మలో పెదగటం అనేది చిన్న విషయం కాదు. ఆత్మలో అభివృద్ధి చెందుట అనేది చిన్న విషయం కాదు. దేవునికి లోబట్టం అనేది మన మనసుతో అయ్యేది కాదు. మనం పాపభూయిష్టమైన వారు. కనుక నేను మనం చేస్తున్నాను, ప్రభు అడుగుతున్నాడు రెండవ చెంప కూడా తిప్పని. నీ పైబట్ట ఎత్తుకొని పోవాడికి నీ అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అట్టగించద్దు. నిన్నడుగు ప్రతివానికి నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద
మరలా అడగద్దు. నీ సొత్తు ఎత్తుకొని పోయే వాళ్ళ దగ్గర మరలా అడగద్దు. మనుషులు మీకు ఎలాగ చేయాలని కోరుతారో మీరు కూడా వారు మీకేం చేస్తున్నారో ఆ విధంగా మీరు కోరినట్టుగా ఎలా జరిగిందో మీరు కూడా ఇతరులు కోరింది జరిగించండి. మనుషులు మీరు ఏది చేయాలని కోరుతారో అలాగే మనుషుల పట్ల మీరు కూడా అలాగే జరిగించండి అన్నాడు. దాని అర్థం ఏమిటంటే లవ్ ద పీపుల్, లవ్ ద నైబర్. నీ పొరుగువాడిని ప్రేమించు అని అర్థం. నీ పొరుగువాడిని ప్రేమించాలి. అది ప్రభు నీకు ఇస్తున్న ఆజ్ఞ. నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవడు నా పొరుగువాడనే ప్రశ్న వచ్చింది అక్కడ. దానికి ఆయన చెప్పాడు, ఇదిగో ఎవడు నా పొరుగువాడు అంటున్నావా? ఎవరైతే బాధలో శ్రమలో ఉన్నారో వీరే నా పొరుగువారు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం చాలా తేటగా నీతి నేర్పిస్తోంది. నేర్చుకుందాం. దేవుని ఆశీస్సులు మీకు కలగాలని ప్రార్థన చేస్తాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించు. వాక్యోపదేశం ఇస్తున్న నాకు మీ కృపనివ్వండి. యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.